బీజేపీ పార్టీకి బీజం వేసిన వారే ఈరోజు బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఒకలా, గెలిచినాక ఒకలా మాట్లాడి గెలిచి భిన్నంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారు అని జోగురామన్న గారు అన్నారు. అందుకోసమే బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది అని జోగురామన్న గారు అన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. జోగురామన్న సార్ నాయకత్వం, జోగురామన్న సార్ నాయకత్వం, జోగురామన్న సార్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జై తెలంగాణ, జై జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. మరి ఈరోజు దీపాయిగూడ గ్రామానికి సంబంధించినటువంటి దీపాయిగూడలో బీజేపీ మూలకబెట్టినటువంటి వ్యక్తులు, అంటే బీజేపీ నాటినటువంటి వ్యక్తులు ఆశారెడ్డి, జనార్దన్, కృష్ణ, మరి మా వంశీ టెంపరీ మళ్ళా డిక్టేషన్. కానీ వీళ్ళతో పాటు ఇంకా ఒక 4-5 వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు దీపాయిగూడలో ఆ రోజు బీజేపీ జెండా ఆ రోజు గ్రామంలో వీళ్ళ ద్వారా అక్కడ జెండా ఎత్తడం జరిగింది. మరి ఈరోజు ఇలా బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడ వల్ల సీనియర్లను కాకుండా మరి జూనియర్లకే అవకాశం ఇచ్చి మరి పూర్తిగా ఈ బీజం నాటినటువంటి బీజేపీ సీనియర్ నాయకులని పక్క పెట్టినటువంటి సందర్భంలో మరి గెలవక ముందు ఒకప్పుడు ఒక రకంగా ఉన్నటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత మరి పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారిలో మార్పు రావడం, మమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల మేము ఆ పార్టీని వదిలేసినాం. వదిలేసి కొన్ని రోజులు మరి వారిలో ఏదైనా మార్పు వస్తుందా లేదా అని చెప్పి చూసినా ఏ మార్పు రానందువల్ల ఆ ఒంటెద్దు పోకడకు ఒకసారి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో బుద్ధి చెప్పని ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మరి మా గ్రామస్తులు, మా సర్పంచ్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆశారెడ్డి, అట్లనే మా జనార్దన్, అట్లనే కృష్ణ, వీళ్ళందరూ అప్పుడు సర్పంచ్గా మరి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేసినటువంటి ఆశారెడ్డి ఇవాళ దానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీని వదులుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా దీపాయిగూడ బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం, వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాం. ఏది ఏమైనా రాజకీయాలలో చాలా మార్పులు వస్తూనే ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇయ్యలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది భూస్థాపితం కావడం ఖాయం. భూస్థాపితం అవుతుంది.
ఎందుకంటే కనబడుతుంది వాళ్ళ కార్యకర్తల్లో చాలా చాలా మనం చూస్తా ఉన్నాం, నిరాశ నిస్పృహతో ఉన్నాం. వారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులే తప్ప వేరే వాళ్లకు దేంట్లో కూడా భాగస్వామ్యం లేదని చెప్పి మరి చాలా రోజుల నుంచి పత్రికలలో టీవీలలో కథనాలు వింటా ఉన్నారు. కాబట్టి ఇది దీపావళి నుంచి ఆరంభం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రేపు ఒక నెల 2-3 నెలల తర్వాత రోజు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో వలసలు జరుగుతాయి, చేరికలు జరుగుతాయి. అప్పుడే మీ అందరికి అర్థమవుతుంది మరి ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందని చెప్పి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశలు చెప్పి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, భూములు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, ఇలా ఇండ్లు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి దీపావళిలో కూడా ఇండ్లు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో బర్త్డే సందర్భంగా రక్తదానం చేయమని చెప్పి కూడా ఫోర్సేబుల్ గా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా రక్తం ఇప్పించినంత మాత్రాన వాళ్ళ గుండెలో ఉన్నటువంటి వాళ్ళ లోపల మనసులో ఉన్నటువంటి మాటలు మీకు తెలివై మీరు ఇల్లు ఇస్తున్నారు, ఇళ్ల కొరకు వస్తారు, ఇళ్ల కొరకు పోతారు, రక్తదానం ఇప్పించి మేము ఏదో బీజేపీ పార్టీలో దీపావళిలో చాలా మంది అభిమానులు వచ్చిందని చెప్పి అనుకుంటే అది పచ్చ కమర్లోనికి ఎట్లయితే పచ్చ కనబడుతుందో నీకు అట్టనే కనబడుతుందని చెప్పి కూడా చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ టోటల్ గా భూస్థాపితం జరుగుతుందని చెప్పి కూడా నేను ముందే చెప్తున్నా. ఇది జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం.